హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక నిన్న ఒక బిగ్ బేరిష్ బార్ తర్వాత ఈరోజు మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగిందని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ప్రాబ్లీ రేపు ఏదైతే ఎక్స్పైరీ ఉందో ఆ ప్లే చేస్తున్నట్టు మనకు క్లియర్ గా కనపడింది. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 23,100 అరౌండ్ ఓపెన్ అయింది, అబౌట్ 70 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ 23,169 హై వెళ్ళటం చూసాం. అండ్ ఇంట్రాడేలో నిన్నటి లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ టెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో 22,976 ఏదైతే నిన్నటి లో ఉందో అక్కడ టెస్ట్ చేసే ప్రయత్నం చేసి 22,981 దాకా లో రావటం చూసాం. బట్ అగైన్ క్లోజింగ్ లో వచ్చేసరికి మేబీ సెకండ్ హాఫ్ లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ రాగొచ్చి ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ డే హై దగ్గర ఈరోజు క్లోజ్ అవటం చూసాం. సో 23,150 దగ్గర క్లోజ్ అయింది. మేబీ రేపు ఎక్స్పైరీ కి ప్లే చేస్తుందా అనేది మనం చూడాలి. ఏదైనప్పటికీ లాస్ట్ వీక్ లో ఏదైతే కట్ అయిందో 23,047 అండ్ ఈ వీక్ లో 23,976. సో ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది కాబట్టి డెఫినెట్లీ మనకి మార్కెట్స్ లో చూస్తే కనుక ఒక బేరిష్నెస్ అనేది ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ బేరిష్ లెవెల్స్ అనేది షార్ట్ టర్మ్ కి అయితే 22,650 ఆ లెవెల్ మటుకు డెఫినెట్లీ ఓపెన్ అయిన ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో అప్పర్ సైడ్ క్యాప్ కూడా మనం చూసుకోవాలి, ఎందుకంటే 20-డే అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ జోన్ గా ఉంటుంది. సో 23,483 అండ్ 23,657 అనేది ఒక సెల్ జోన్ గానే నిఫ్టీ కనపడుతుంది మనకి చార్ట్స్ పరంగా. ఆ రేంజ్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు సెల్. సో ఆల్ ఇన్ ఆల్ 22,600 నుంచి 23,650 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకి నిఫ్టీలో కనపడుతుంది. సో ఈరోజు పెరిగిన నేమ్స్ మనం చూస్తే కనుక డిఫెన్సివ్ సెక్టర్స్ ఏవైతే అనుకున్నామో ఈరోజు మంచి ర్యాలీ పార్టిసిపేట్ చేయడం చూసాం. సో ఐటీ నేమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా క్లోజ్ టు 3% దాకా పెరిగింది. అండ్ ఫార్మా కూడా మనం డిఫెన్సివ్ సెక్టర్ గా పరిగణిస్తాం. సో సన్ ఫార్మా ఈరోజు 2% పెరగడం చూసాం. ఇందాకే అనుకున్నట్టు ఒక లేట్ ర్యాలీ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పోస్ట్ రిజల్ట్ వచ్చిందో ఆ స్టాక్ అనూహ్యంగా ఒక 50 రూపీస్ జంప్ రావటం చూసాం, ఒక 1.5% పెరగటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆల్వేస్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లైక్ కోటక్, ఇండస్ ఇండ్ అండ్ బజాజ్ ట్విన్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ బీపీసీఎల్ కానీ బిఈఎల్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఆటో నేమ్స్ కొన్ని నాక్ డౌన్ అవటం చూసాం మనం. సో స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ కానీ అదర్ నేమ్స్ లైక్ అదానీ నేమ్స్ లో అదానీస్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మెటల్ నేమ్స్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఒక మంచి సెల్లింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది మనకు కనపడుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఈ రోజు ఒక లాంగ్ లెగ్ డోజీ రావటం చూసాం. దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ లోవర్ లెవెల్స్ లో బేర్స్ అనేవాళ్ళు పక్క జరిగిపోయి బుల్స్ యాక్టివ్ గా ఉన్నారు అని. సో ఈరోజు ఓపెనింగ్ చూస్తే 48,670 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ ప్లస్ లో ఓపెన్ అయింది. ఒక స్టేజ్ లో 48,074 లో రావటం చూసాం. అంటే క్లోజ్ టు ఒక 600 to 800 పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం. సో గుడ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే లాస్ట్ వీక్ లో ఇంకా కట్ అవ్వలేదు, వేరేస్ నిఫ్టీలో ఈ వారం ఆల్రెడీ అయిపోయింది. సో 47,898 లాస్ట్ వీక్ లో, ఈ రోజు లో 48,000. సో 150-200 పాయింట్స్ పైననే రివర్స్ అవటం చూసాం. సో ఈ లాంగ్ లెగ్ డోజీ ఏంటి అంటే కనుక ఒక బేస్ ఫార్మేషన్ గురించి సర్చ్ చేస్తుంది అన్న ఒక ఇండికేషన్ వస్తుంది. డెఫినెట్ గా 47,900 ఏదైతే ఉందో ఒక కీ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ రోజు సెల్లింగ్ ఏదైతే వచ్చిందో అలాంటి సెల్లింగ్ వస్తే కనుక లాంగ్ ఎల్మనే బ్యాంక్ నిఫ్టీ చెప్తుంది షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కి విత్ అబౌట్ 200 పాయింట్స్ స్టాప్ లాస్. ఆఫ్ కోర్స్ అప్ సైడ్ మనం చూసాం 50,324 అనేది 200-డే మూవింగ్ యావరేజ్ కాబట్టి అక్కడ ఒక అక్కడ ఒక రెసిస్టెన్స్ గా మనం బ్యాంక్ నిఫ్టీ చూడాలి. సో గెయినర్స్ లో ఇందాకే అనుకున్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ అప్ ఉంది, దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదర్ ప్రైవేట్ నేమ్స్ లైక్ కోటక్, ఇండస్ అండ్ ఐసిఐసిఐ. అండ్ ఇక్కడ మనకి చూసాం నిఫ్టీలో ఏదైతే పిఎస్యు లీడ్ డౌన్ చేసాయో నెగటివ్ కి డ్రాగ్ చేయడం చూసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అవే కాంపోనెంట్స్ ఉన్నాయి. సో పిఎన్బి బిగ్గెస్ట్ లూజర్ 2.1%, దాని తర్వాత కెనరా, ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మూడు కూడా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి వస్తే కనుక న్యూలీ అడిషన్ అయిన స్టాక్స్ బ్లీడ్ అనేది కొనసాగుతుంది ఇంకా. సో ప్రాబ్లీ ఒక రెస్పైట్ అనేది ఎక్కడ కనపట్లేదు. సో టాప్ నుంచి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ లో ఏదైతే న్యూ లిస్ట్ అనౌన్స్ అయిందో అక్కడి నుంచి
25 to 30% దాకా కూడా పడిపోవడం చూసాం. సో ఈ రోజు కూడా కొన్ని సెల్ ఆఫ్ కి గురవడం చూసాం. స్టాక్స్ లైక్ లోదా, సోనా కామ్స్టార్, క్యాంప్స్, ఎస్జేబిఎన్ కానీ, యాంజిల్ వన్, సిఎస్, హెచ్ఎఫ్సిఎల్ ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 7% కరెక్ట్ అవడం చూసాం. ఇండియా మార్ట్ గ్యాప్ డౌన్. సో రిజల్ట్స్ రియాక్షన్ చాలా అడ్వర్స్ గా ఉంది ఆ స్టాక్ లో. అది బిగ్గెస్ట్ లూజర్ ఎఫ్&ఓ నేమ్స్ లో చెప్పుకోవచ్చు. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇక్కడ కూడా బిఈఎల్, హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ లో ఒక నెగిటివిటీ రావడం చూసాం. రియాలిటీ సెల్ ఆఫ్ గురైంది అగైన్. ఫోర్త్ కన్సిక్యూటివ్ డే ఒబ్రాయ్, ప్రెస్టీజ్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ గురవటం చూసాం. ఇక ఇన్సూరెన్స్ నేమ్స్ ఐసిఐసిఐ ప్రో లాంటివి ఒక 5 to 7% దాకా క్రాక్ అవటం చూసాం. ఇక కొన్ని బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఆర్ మేబీ రిజల్ట్స్ రియాక్షన్ తోటి అడ్వర్స్ గా రియాక్ట్ అయిన స్టాక్స్ లో కొద్దిగా షార్ట్ కవరింగ్ రావటం చూసాం. సో ఎంసీఎక్స్ కానీ, లేదంటే ఇండియన్ హోటల్ ఏవైతే గత కొన్ని రోజులుగా రిజల్ట్స్ అనౌన్స్ చేసాయో వాటిలో షార్ట్ కవరింగ్ రావటం చూసాం. అదేవిధంగా కేఈఏ ఇండస్ట్రీస్ కానీ, మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లైక్ ఎల్టీఐ, మైంట్రీ, ఇన్ఫాక్ట్ ఫార్మా నేమ్స్ లో అరబిందో, గ్రాన్యూల్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా షార్ట్ కవరింగ్ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఫ్రెష్ సెల్ ఆఫ్ అనేది చాలా స్టాక్స్ లో కొనసాగుతూ ఉంది అగైన్ ఇప్పుడు కూడా. సో ఇట్స్ ఆల్ లైక్ నిఫ్టీ ఎక్కువ పడకపోయినా కూడా మిడ్ క్యాప్స్ లో అడ్వర్స్ రియాక్షన్స్ చాలా ఉంటున్నాయి. సో ఈ రోజు కూడా చాలా మిడ్ క్యాప్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఆన్వర్డ్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్, పవర్ ఇండియా, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిగ్ వాల్యూ స్టాక్స్ లైక్ 2000 నుంచి 12,000 దగ్గర ఉన్న స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇట్స్ క్లియర్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్. సో ఐనాక్స్ వెడ్ కానీ, కైటెక్స్ గార్మెంట్స్ కానీ, మొబిక్విక్, న్యూ డిజిటల్ స్పేస్, ఈస్జాక్ కానీ, బీడీఎల్ కానీ, టిఐ ఇండస్ట్రీస్. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ కొద్ది సెల్లింగ్ గురవటం చూసాం. సో కొంత మెరుపు ఏంటి అంటే కనుక కొన్ని మేబీ రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ మేబీ పర్ఫార్మింగ్ స్పేస్ లైక్ ఫార్మాలో, ఈవెన్ క్యాష్ స్టాక్స్ లో కూడా కొద్ది బయింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ న్యూలాండ్ ల్యాబ్, జాక్సన్ ఫార్మా ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అనుకుంటాను ఎల్జీ ఎక్విప్మెంట్ కానీ, అవంతి ఫీడ్ కానీ, మన హైదరాబాద్ బేస్డ్ స్టాక్ అది. అదేవిధంగా హెరిటేజ్ ఫుడ్ లాస్ట్ లెగ్ లో ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. సో డేలో 420 నుంచి ఆల్మోస్ట్ 460 దాకా వెళ్ళటం చూసాం. దట్స్ 10% మూవ్ ఇంట్రాడే. ఐ థింక్ దట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ మేబీ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆర్ బీట్ అండ్ డౌన్ నేమ్ కాబట్టి ప్రాబ్లీ ఆ స్టాక్ లో ఒక మంచి బయింగ్ అనేది రావటం చూసాం. ఇక ఈ రోజు మనం స్విగ్గీ గురించి అనాలిసిస్ చేద్దాం. సో మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయంటే కనుక లోవర్ లెవెల్స్ లో రిస్క్ తీసుకునే ట్రేడర్స్ కి ఉంటాయి. బట్ అగైన్ ఇది షార్ట్ టర్మ్ ట్రేడ్ కిందనే వన్ షుడ్ లుక్ ఎట్. ఎందుకంటే మార్కెట్ చాలా వీక్ గా ఉంది అండ్ ఇంకా కిందకు వచ్చి స్టాప్ లాసెస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో స్విగ్గీని తీసుకోవడం ఎందుకంటే కనుక ఇట్స్ ఎ న్యూ లిస్టెడ్ నేమ్ అండ్ ప్రాబ్లీ ఐపీఓ ప్రైస్ అరౌండ్ 360, 370 దగ్గర ఇచ్చారు అది. అండ్ లిస్టింగ్ రోజు కూడా అబౌట్ 419 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ డేలో 391 దాకా రావటం విషయం. సో రిస్క్ టు రివార్డ్ రేషియోలోనే ఈ స్టాక్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ దేర్ ఆర్ నో బైస్ అండ్ ఇది ఓన్లీ ఫర్ కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ కి. అగైన్ రిస్క్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కోసమే ఈ స్టాక్. డెఫినెట్లీ అది మైండ్ లో పెట్టుకోవాలి. అదర్వైజ్ దెర్ ఆర్ నో బిగ్ ట్రేడ్స్ ఇన్ మార్కెట్ అని చెప్పొచ్చు. సో ఈ స్టాక్ ని మనం గమనిస్తే కనుక ప్రాబ్లీ నవంబర్ లాస్ట్ వీక్ లో లిస్ట్ అయిన స్టాక్ డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి ఒక టాప్ అవుట్ అవటం చూసాం. సో 1.5 month లో ప్రాబ్లీ స్టాక్ 390 నుంచి 617 టాప్ అవుట్ అవటం చూసాం. ఎంత స్పీడ్ గా పెరిగిందో అంతే స్పీడ్ గా వెనక్కి రావటం చూస్తున్నాం. సో 670 నుంచి విత్ ఇన్ 4 weeks ఆల్మోస్ట్ ఈ రోజు లో చూస్తే 413 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ ఇది బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అయినా కూడా మనం ఎందుకు ఇస్తున్నాం, ఎందుకు దీన్ని డిస్కస్ చేస్తున్నాం బై కంటే కనుక ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉందని మనం వీఆర్ డిస్కసింగ్. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. 410 ఈ రోజు లో ఏదైతే ఉందో 413 ఒక మంచి సపోర్ట్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ కి. అండ్ మార్కెట్ సపోర్ట్ చేసింది అంటే కనుక అప్ సైడ్ ఇది 475 to 499 వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 430 ఉంది. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ పడి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 410 దగ్గర మనకి బై చేయగలిగితే కనుక 390 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ లో స్టాక్ వెళ్ళింది అంటే కనుక ఈజీగా ఇది 475 to 497 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దీన్ని కేవలం రిస్క్ టు రివార్డ్ బేసిస్ మీద ₹1 రిస్క్ అండ్ 3 to 4 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మనం డిస్కస్ చేద్దాం కాబట్టి అది గమనించుకోవాలి. ఇది రికమెండేషన్ కాదకే, ప్రాబ్లీ రిస్క్ ఉన్న ట్రేడర్స్ వాళ్ళ అపిటైట్ ని బట్టి దే షుడ్ ట్రై టు ట్రేడ్ అని మా అభిప్రాయం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.